హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మేము శ్రీశైలం వెళ్తున్నాము. పడుకోమంటే అస్సలు పడుకోవట్లేదు, నోరు తెచ్చి పడుకోవడమే లేదు. ఇంకా చిన్నది వచ్చేసి కనిపించట్లేదు, ఇదిగో చిన్నది పడుకుంటుంది. పడుకుంటాన్ని నేను డిస్టర్బ్ చేస్తున్నాను. ఏంటి ఎందుకు వచ్చు? హలో ఫైనలీ ముగ్గురం వెళ్తున్నాం. హాయ్ చెప్పు సరే. హనీ హాయ్. శ్రీశైలం వెళ్తున్నాం మనం. శ్రీశైలం వెళ్తున్నాము. నువ్వు హనీ నువ్వు చెప్పు. శ్రీశైలం వెళ్తున్నాము. కాఫీ నో రెడీ. హాయ్ సన్నీ. హలో ఎవ్రీవన్, శ్రీశైలం ట్రిప్ని ఈ వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మేమైతే సండే ఎర్లీ మార్నింగ్ 4 కల్లా స్టార్ట్ అవ్వాలనుకున్నాం. సో నేనేం చేశానంటే నైట్ నుండి నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. లైక్ ఇల్లు జిమ్మి తుడిచేయడము, గిన్నెలు వాష్ చేసేయడము, అలాగే పూజ రూమ్ శుభ్రం చేసుకోవడము, ఇంకా బయట చిమ్మేసి ముగ్గేసేసేయడము. సో ఏంటంటే జస్ట్ మార్నింగ్ లేచి రెడీ అయ్యి దీపం పెట్టేసుకొని ఇంకా బయలుదేరడం అన్నట్టుగా ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే ఇంకా శ్రీశైలంలో ఫుడ్ అంతా బాగోదని విన్నానండి. సో ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేశాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి చపాతీలు చేశాను. ఇంకా నంచుకోవడానికి అయితే మ్యాంగో పికిల్స్ సర్దేశాను. అలాగే లంచ్కి వచ్చేసి చింతపండు పులిహార చేశాను. సో ఇంకా జస్ట్ రైస్ అయితే వైట్ రైస్ పెట్టాను. సో పెరుగన్నం కావాలంటే కలుపుకొని తినొచ్చులే అని చెప్పేసి అలా అన్నీ సెట్ చేసేసరికి నాకు నైట్ 11 అయింది. ఇక నేను 3కి అయితే అలారం పెట్టాను. చూసుకోండి, 4 అవర్స్ పడుకున్నాను అంతే. సో ఇక అర్లీ మార్నింగ్ లేచేసి మేమంతా రెడీ అయిపోయి అలాగే చెప్పినట్టుగా దీపం పెట్టేసుకొని ఇక ప్యాక్ చేసిన ఫుడ్ అంతా కారులో ఎక్కిచ్చేసి మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఎగ్జాక్ట్గా 4:30కి. శ్రీశైల పుణ్యక్షేత్రం. మైనాకం మందరం మేరుం శ్రీశైలం గంధమాదనం పంచశైల పటే నిత్యం మహాపాతక నాశనం. మనం జస్ట్ ఆ నామం స్మరిస్తేనే మనకి ఉన్నటువంటి మహాపాతకాలన్నీ పోతాయంటారు. కేదారే హృదకం పీత్వా వారణాస్యం ఋతస్తత శ్రీశైలే శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే. కేదార క్షేత్రంలో ఉన్నటువంటి నీటిని తాగిన, కాశీలో మరణించిన, శ్రీశైల క్షేత్రం యొక్క శిఖరం దర్శించిన పునర్జన్మ ఉండదు, అంటే మనకి మోక్షం సిద్ధిస్తుంది అని చెప్తుంటారు. ఇంతటి మహాపుణ్యక్షేత్రము 12 జ్యోతిర్లింగాలలో 2వది, అష్టాదశ శక్తిపీఠాలలో 6వది, అలాగే భాస్కర పుణ్యక్షేత్రాలలో 6వది. చూస్తున్నారు కదా, నల్లమల ఫారెస్ట్లోకి అయితే వచ్చేసాము. ఘాట్ రోడ్ ఇది. రోడ్ అయితే బాగుంది కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే రిటర్న్ అయ్యేటప్పుడు చూసాను నేను 3 కార్లు యాక్సిడెంట్ అయిందండి, బాగా డ్యామేజ్ అయిపోయాయి. బట్ గాడ్ గ్రేస్ వాళ్ళకి ఎవరికి ఏం కాలేదు. ఈవెన్ దాంట్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు యాక్చువల్గా, బట్ ఎవరికైతే ఏం కాలేదు. సో అయితే జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. ఇలా అడవిలో మనం కొంచెం దూరం రాగానే మనకి శ్రీశైలం డ్యామ్ అయితే కనిపిస్తుంది. సో అది ఒక 3-4 ప్లేసెస్లో టూరిస్ట్ స్పాట్ లాగా పెట్టినారండి. అక్కడ దిగి మనం ఫొటోస్ తీసుకోవచ్చు, ఇంకా మనం ఆ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. శ్రీశైలం నుంచి ఒక 14 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ డ్యాము. ఇంకా దీని దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద డ్యామ్ అని అంటారు. అలాగే దేశంలో ఉన్నటువంటి జల విద్యుత్ కేంద్రాలలో ఇది 2వ అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం. ఇక్కడ మనకి బోట్ షికారు కూడా ఉంటుంది. చూడండి, ఇది నిజంగా ఇది ఒక అద్భుతమనే చెప్పాలి. ఆ పెద్ద పెద్ద టవర్లు ఏంటో, వాటి కింద ఈ రోడ్ వేయడం ఏంటో, అసలు ఆ ఇంజనీర్ ఎవరో కానీ చాలా గ్రేట్. అసలు కొండలు, లోయలు, గుట్టలు, అడవులు, డ్యామ్లు, నదులు, వీటన్నిటి మధ్యలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కొలువై ఉన్నాడు. వీళ్ళు చూడండి, హిజ్రాలు ఆపి మరీ డబ్బులు ఇవ్వకపోతే ఊరుకోవట్లేదు. అది ఎంతైనా కానివ్వండి, 10 అయినా 20 అయినా మనకి నచ్చి ఇవ్వడం వేరు. వాళ్ళు మనం ఇచ్చేదాకా వదలకుండా కారు ఆపేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఫైనల్లీ శ్రీశైలంకి అయితే వచ్చేసాము. ఇక 2 కిలోమీటర్స్ ఉంది మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళడానికి. ముందుగా మనం ఇక్కడ దర్శించుకోవాల్సింది సాక్షి గణపతి ఆలయము.
ఈ టెంపుల్లో వినాయకుడు ఎలా ఉంటాడంటే తొండం కుడివైపుకు ఉంటుంది, చేతిలో భక్తుల పేర్లు రాస్తున్నట్టుగా చెక్కబడి ఉంటుంది. నల్లరాతి విగ్రహం, చూడ్డానికి మన 2 కళ్ళు సరిపోవు. మనం శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించినట్లు కైలాసంలో శివుని వద్దకు వెళ్ళి సాక్ష్యం చెప్తాడంట ఈ సాక్షి గణపతి. అందుకే ఫస్ట్ మనం సాక్షి గణపతిని దర్శించుకున్న తర్వాత మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళాలి. ఆది దంపతులు కొలువైనటువంటి మహాపుణ్యక్షేత్రం. ఇక్కడ పరమేశ్వరుడు మల్లికార్జునుడిగా, అమ్మవారు భ్రమరాంబికాదేవిగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు. ఇక్కడ దేవతలు, మహర్షులు స్వామివారిని సేవించినట్టుగా మనకి పురాణాలలో కనిపిస్తూ ఉంటుంది. అలాగే పాండవులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్టుగా ఇక్కడ వారు ప్రతిష్ఠించినటువంటి శివలింగాలు అయితే కనిపిస్తాయి. అలాగే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతామ్మవారితో కలిసి దర్శించినట్టుగా స్థల పురాణం చెప్తుంది. అలాగే మనం భ్రమరాంబిక అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు ముందుగానే మనకి సీతామాత ప్రతిష్ఠిత లింగం కూడా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ వృద్ధ మల్లికార్జునుడు కూడా ఉన్నారు. ఎగ్జాక్ట్గా మార్నింగ్ 9:30కి రీచ్ అయ్యాము. ఎండ అయితే మండిపోతూ ఉంది ఇప్పుడే. ఇక 11-12 అయితే ఎలా ఉంటుందో చెప్పలేను. కొండ వలనో తెలీదు, లేకపోతే సమ్మర్ సీజన్లో తెలియదు, కానీ ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఇక మేమైతే 10 o'clock దర్శనానికి బుక్ చేసుకున్నాము. మామూలుగా 3 types ఆఫ్ దర్శనాలు ఉంటాయన్నమాట. శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనము, స్పర్శ దర్శనం. శీఘ్ర దర్శనం వచ్చేసి 150 రూపాయలు, అతి శీఘ్ర దర్శనం 300 రూపాయలు, అలాగే స్పర్శ దర్శనం 500 రూపాయలు. అంటే స్పర్శ దర్శనం వచ్చేసి ఒక్క పర్సన్కి 500 రూపాయలు. చూస్తున్నారు కదండి, ఇదే క్యూ లైన్. దీనికి ఆపోజిట్లోనే మనకి టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. అక్కడ పోయి టికెట్స్ తీసుకోవచ్చు. అలాగే పక్కనే సెల్ ఫోన్ కౌంటర్ కూడా ఉంటుంది. మనం సెల్ ఫోన్స్ అక్కడ డిపాజిట్ చేయొచ్చు. ఇంకా ఏంటంటే మేము ఆన్లైన్లో బుక్ చేసుకోవడం వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈరోజు ఈ వీకెండ్ కదా, ఎక్కువ మంది వచ్చారు. సో ఏం చేశారంటే ఆన్లైన్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారనమాట. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళని ఫస్ట్ పంపించేశారు 10 o'clock ఎగ్జాక్ట్గా. ఆన్లైన్లో టికెట్ అయితే బుక్ చేసాం, కానీ ప్రింట్అవుట్ తీసుకోలేదు. ఇక్కడైతే ఖచ్చితంగా హార్డ్ కాపీ అనేది ఇవ్వాలంట, సాఫ్ట్ కాపీ వర్కౌట్ అవ్వదు. ఇక ఎలాగ అనుకుంటూ ఉంటే ఆపోజిట్లోనే ఉంటుంది, వెళ్ళి తీసుకురండి అని చెప్పారు. సో మా హస్బెండ్ అయితే వెళ్ళి తీసుకొచ్చారు. ఇక దర్శనానికి స్టార్ట్ అయ్యాము. తిరుమల లాగానే మనకి ఇక్కడ వెయిటింగ్ హాల్ ఉంది. ఒక 1/2 hour అయితే వెయిట్ చేసాము. ఇన్ బిట్వీన్లో ప్రసాదం పంచారు. అలాగే మనకి చిన్నపిల్లలకి బిస్కెట్ ప్యాకెట్స్ ఇచ్చారు. ఆ తర్వాత దర్శనం చిన్నగా స్టార్ట్ అయింది. ఇక మధ్యలో 500 రూపీస్ వాళ్ళని విఐపి దర్శనాన్ని కూడా మెర్జ్ చేసేసారు. ఎందుకంటే నైవేద్యం టైం అవుతుందని. బట్ ఎలా అయినా కానీ చక్కగా దర్శనం అయితే బాగా జరిగింది. అలాగే భ్రమరాంబిక అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇక ఫైనల్లీ మేమైతే ఇంకా బయటకు వచ్చేసి దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదాలు తీసుకొని ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము. ఇంకా నియర్ బై చాలా టెంపుల్స్ ఉన్నాయి. అవి అయితే చూడడానికి మాకు పిల్లల్ని పట్టుకొని వెళ్ళడానికి టైం కుదరదు అనిపించింది. ఎందుకంటే ఎలా ఉందంటే ఎండ మాకు లిటరల్గా స్విమ్మింగ్ పూల్లోంచి బయటకు వస్తున్నట్టు మొత్తం కారిపోతా ఉంది చెమటంతా. సో ఇది కరెక్ట్ టైం కాదు చిన్నపిల్లల్ని వేసుకుని. నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చి మిగిలిన టెంపుల్స్ కవర్ చేద్దాము. అలాగే డ్యామ్లో కూడా వాటర్ లేవు కదా, వాటర్ ఇంకా ఫుల్ అయినప్పుడు ఆ తర్వాత మళ్ళీ రావచ్చులే అని అనిపించింది. సో అలాగా నా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యాము. ఇక మధ్యలో భోజనం చేసేసి స్టార్ట్ అవ్వాలని అనుకున్నాం. విచిత్రం ఏంటంటే వచ్చేటప్పుడు ఇప్పుడు ఎండ ఎంత ఉందంటే నేను ఒకసారి అనుకున్నాను, ఏంటిదంటే ఇంత ఎండ మండిపోతూ ఉంది నీ దర్శనానికి వచ్చినప్పుడు అనిపించింది. తర్వాత దేవుడు వినిపించిందో ఏమో, వర్షం కురిసిందండి ఘోరంగా. నల్లమల అడవుల్లో ఫారెస్ట్ లోపల మధ్యలో ఈ కట్టు వెళ్ళడానికి లేనట్టు వర్షం బీభత్సంగా కురిసింది. కారు కూడా ఎగిరిపోద్దేమో అన్నట్టు గాలి. ఏం చేయాలో అర్థం కదా, ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోయి భయం అంటే ఎందుకు అనిపించింది. సో ఎలాగో మళ్ళీ దేవుడా మళ్ళీ కొంచెం కరుణించయ్యా, ఇంటికి క్షేమంగా చేసేయా అనుకున్నాము. అలా కాసేపటికి అంతా సెటరేట్ అయిపోయింది. ఎందుకంటే ముందు అలా ఎక్కువ గాలి కొడుతూ వర్షం ఎలా పడుతుందంటే వైపర్స్ క్లీన్ చేసినా కానీ మనకి సెట్ అవ్వలేదు. అసలు వైపర్స్తో ఏం కనిపించట్లేదు, మొత్తం చీకటిగానే ఉంది. అంత అసలు అంటే అంత బ్లర్గానే ఉంది, ఏం కనిపించట్లేదు. సో ఎలా అయినా కానీ తర్వాత కాసేపటికి సెట్ అయింది. సో మళ్ళీ ఇంకా వెళ్ళే దారిలో మనకి దిండు రిజర్వాయర్ ఉంది, అక్కడ కాసేపు కొంచెం టైం స్పెండ్ చేసాము. దిండు రిజర్వాయర్ చాలా బాగుంది. ఇక రిజర్వాయర్ కూడా ఎక్కువ వాటర్ ఏం లేదు అక్కడ కూడా. సో అలా కొంచెం సేపు ఆ వ్యూని ఎంజాయ్ చేసేసి మళ్ళీ ఇక రిటర్న్ అయితే ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి 6:30 అయింది. సో అలాగా మా జర్నీ 1 day ట్రిప్ అయితే కంప్లీట్ చేసాము. సో మేము మిస్ చేసిన ప్లేసెస్ ఏంటంటే హటకేశ్వరం, లలితాదేవి పీఠం, పాలధార, పంచదార, శిఖర దర్శనం అని ఉంటాయి కదా, అవి చాలా ఫేమస్ టెంపుల్స్. ఇంకా ప్రతి రాయి కూడా అక్కడ శివలింగమే అని నమ్ముతారు. ఎంతో భక్తి భావంతో అక్కడికి వెళ్ళండి. మీ కోరికలను ఆ శివయ్యకి, ఆ భ్రమరాంబ అమ్మవారికి తెలియజేయండి. ఇంకా అక్కడ భ్రమరాంబ అమ్మవారి దగ్గర మనం దర్శనం చేసుకునేటప్పుడు
ముందుగానే మనకి నేను చెప్పినట్టుగా సీతామాత ప్రతిష్ఠిత లింగం ఉంటుంది. అలాగే బ్రహ్మరాంబ టెంపుల్ దగ్గర మనం ఆ గుడికి మనం చెవి కానీ ఆనిస్తే మనకి తుమ్మెదల సౌండ్ వస్తుందని అంటారు. బట్ నేనైతే అబ్జర్వ్ చేయలేదు. బట్ మీరు వెళ్ళినప్పుడు మిస్ చేయకుండా అది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంతేనండి, ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.